వీటన్నిటి మీద కూడా గవర్నర్ గారు అయితే తన ప్రసంగంలో చెప్పలేదు అధ్యక్ష. అలాగే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళు లేకపోతే మోడీ గారు ప్రభుత్వమే ఉండదు అనేసి పెద్దలందరూ చెప్తూ ఉంటారు అధ్యక్ష. అంటే చాలా మంచి అవకాశం. నేను ఒప్పుకోవట్లేదు. ఐఎమ్ సారీ అధ్యక్ష. నో 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 ఎవరు చెప్పారు అధ్యక్ష? అది ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఎవరు చెప్పారు తల్లి? ఎవరు చెప్పారు? సార్ అధ్యక్ష, రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్కండిషనల్ గా ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇద్దరు నాయకులు కలిసికట్టుగా ఇండియాకి సపోర్ట్ చేశారు. ఎన్నికల ముందల ఎన్నికలు అయిన తర్వాత రిజల్ట్స్ వస్తుంటే కరెక్ట్ గా 1 hour తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్వయంగా హోంమంత్రి గారికి ప్రధానమంత్రి గారికి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్, కలిసికట్టుగా ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం 3వ ఏర్పడుతుంది అని అన్కండిషనల్ సపోర్ట్ ఇచ్చాం అధ్యక్ష. మేము పదవులు అడగలేదు అధ్యక్ష. రాష్ట్రం నిధులు ఇవ్వండి, రాష్ట్రాన్ని కాపాడండి, దివాలా ఎత్తేసింది, చాలా ఆర్థిక ఇబ్బందులు ఉంది, గత ప్రభుత్వం చేతకంతనం వల్ల ఇబ్బంది పడుతున్నాం, మీరు ఆదుకోండి అని చెప్తే రైల్వే జోన్ తీసుకొచ్చా అధ్యక్ష. విశాఖ ఉక్కుని కాపాడే అధ్యక్ష. చివరి అమరావతి నిధులకి తీసుకొచ్చా అధ్యక్ష. పోలవరంకి నిధులు తీసుకొచ్చా అధ్యక్ష. అది ఈ రోజు మన ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అధ్యక్ష. మేము ఎక్కడ చెప్పలేదు అధ్యక్ష. దయచేసి మేడం గారు విత్డ్రా దట్ పాయింట్. మేము ఒప్పుకోవట్లేదు అధ్యక్ష. అది మటుకు ఏదో మేము సపోర్ట్ చేయకపోతే మేము ఎక్కడో చెప్పినట్లు ఇది సత్యదూరం అధ్యక్ష. మేడం గారు విత్డ్రా దట్ పాయింట్ అధ్యక్ష. ఇది చాలా సీరియస్ గా మేము తీసుకుంటాం అధ్యక్ష. అందరూ అంగీకరించాల్సిన నిజం, మన రాష్ట్రంలో ఉన్న ఎంపీల మీద కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అనేది నిజం కదండి అధ్యక్ష. సో ఇది చాలా మంచి అవకాశం అని చెప్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష చూడండి అధ్యక్ష, మాట మార్చుతారు. స్టేట్మెంట్ ఇవ్వండి. మనోడే రాస్తున్నారు, స్టెనో ఉన్నారు, స్టేట్మెంట్ ఇవ్వండి అధ్యక్ష. నేను అది రికార్డ్ నుంచి తొలగించాలి అధ్యక్ష. అది సీరియస్ అలిగేషన్. సీరియస్ అలిగేషన్ చేశారు మేడం గారు, మా పైన ఆరోపణలు చేస్తున్నారు. నేను ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడినట్టు ఉంది, లేదా తెలుగుదేశం పార్టీ సభ్యులు ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టు మాట్లాడారు. కరెక్ట్ కాదు అధ్యక్ష. నో మేడం గారు విత్డ్రా దట్ అధ్యక్ష. చాలా స్పష్టంగా అధ్యక్ష మేడం గారు ఏమన్నారంటే మేము ఎక్కడో స్టేట్మెంట్ ఇచ్చినట్టు, మా పైన కేంద్ర ప్రభుత్వం ఆధారపడి ఉంది అని వక్రీకరిస్తూ మేడం గారు స్టేట్మెంట్ ఇచ్చారు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, అన్కండిషనల్ సపోర్ట్ చేశాం, రాష్ట్ర ప్రయోజనాల కోసం చేశాం. గత 9 నెలలు పూర్తి చేయలేదు సార్. మీరేమన్నారు అధ్యక్ష? ఒక్క నిమిషం. మీ నాయకులు ఏమన్నారు అధ్యక్ష? పులివెందుల ఎమ్మెల్యే ఏమన్నారు? గతంలో మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తాన్నారు. ఏమైంది? మెడలో ఉంచి ప్రత్యేక హోదా తెస్తానని ఆనాడు చెప్పారో చెప్పలేదా? అన్ని బిల్స్ మీరు 5 సంవత్సరాలు సపోర్ట్ చేశారు. ఏమైంది? ప్రత్యేక హోదా తీసుకురాలేదు. మేము మళ్ళీ చెప్తున్నాం తెలుగుదేశం పార్టీ జనసేన సభ్యులు కూడా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ జనసేన 2 పార్టీలు కలిసి అన్కండిషనల్ గా ఇండియన్ మేము సపోర్ట్ చేశాం. ఎన్నికల ముందర కూడా చెప్పాం ప్రజలకి. నేను చెప్పాను అధ్యక్ష. ఒక్క నిమిషం సార్, మేము 24 ఎన్నికల్లో ఏం చెప్పాం? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పాం. డబుల్ ఇంజిన్ సర్కార్ ఇప్పుడు వచ్చింది. కేంద్రం రాష్ట్రం ఒకే ప్రభుత్వం ఉంది. రైల్వే జోన్ ఎవరు కాపాడారా? నేను కాపాడాను. విశాఖకు మీరు పెద్ద మాటలు మాట్లాడుతున్నారే. 13,000 కోట్లు చంద్రబాబు గారు పైన నాయకత్వం మేము తీసుకొచ్చాం అధ్యక్ష. 13,000 కోట్లు తీసుకొచ్చాం. మీ ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీలు మాట్లాడమనండి. మీరేం చేశారు 5 సంవత్సరాలు? ఏం చేశారు మీరు 5 సంవత్సరాలు? అడుగుతున్నా. అమరావతి నిధులు ఎవరు తీసుకొచ్చారు? మేము తీసుకొచ్చాం. పోలవరం గాలి వదిలేశారు మీరు. బుల్లెట్ దిగినా అని మీ మంత్రి గారు అడిగారు. ఏమేరైనా పెద్ద మాట్లాడతారు. పోలవరం నిధులు తీసుకొచ్చారు. 6.5 ప్యాకేజ్ కి మొన్న 1000 కోట్లు రిలీజ్ చేశాం. నో అధ్యక్ష, ఐఎమ్ ప్రొటెస్టింగ్. మేడం గారు హాస్ టు విత్డ్రా దట్ స్టేట్మెంట్. అది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఐఎమ్ సారీ. ఓకే, సభ్యులు ఉన్నారని చెప్పొచ్చు, ఐ హావ్ నో ప్రాబ్లం. కానీ ఏదో మేము వాళ్ళని థ్రెటన్ చేస్తున్నట్టు, ఏదో మా పైన ఆధారపడే పదం వాడతాం కరెక్ట్ కాదు అధ్యక్ష. మేము ఏనాడో అనలేదు. మా సపోర్ట్ అన్కండిషనల్. రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేస్తున్నాం. అది చాలా క్లారిటీగా ఉంది అధ్యక్ష. కానీ దయచేసి అది మటుకు రికార్డును తొలగించాలి అధ్యక్ష. రికార్డును పరిశీలించి చూద్దాం. అధ్యక్ష చూడాలి కదా. ఇప్పుడు ఆ రికార్డు చూసి ఆ మాటలుంటే తొలగిస్తాం. కూర్చోండి. అధ్యక్ష, విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మాట్లాడుతూ చాలా ఆవేశంగా ఆయన తాలూకు మాటలు చెప్తున్నారు. నేను మీ ద్వారా
నేను మీ ద్వారా ఆయనకి మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతుంది ఏంటంటే, ఇవాళ జరుగుతున్న చర్చలో మా సభ్యులు అడిగింది ఏంటి, ఈ ప్రభుత్వం ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఈ మన 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 ఈ కూటమి ప్రభుత్వమే ఆధారపడి ఉంది అక్కడ. కాబట్టి ఈ రాష్ట్రానికి కావాల్సిన ప్రయోజనాలు రావాలనేది ఆవిడ ఉద్దేశం. ఆవిడ తాలూకు ఉద్దేశం. ఆవిడ ఉద్దేశం ఏంటి? ఆ ఉద్దేశాన్ని కాదు అవునా అనేది మంత్రి గారు దయచేసి మంత్రి గారు ఆయన చెప్పిందంతా చెప్పండి. ఆయన చెప్పింది పూర్తయిన తర్వాత మీరు మాట్లాడండి. మళ్ళీ ఏమనుకో, డోంట్ థింక్ ఎందుకంటే మాట్లాడండి. మళ్ళీ మీరు చెప్పండి. ఆమె చెప్పింది అది కాదు, మా మీద ఆధారపడలేదు, లేదు మాకు అవసరం లేదు అని అంటే అదొక వేరే విషయం. ఇప్పుడు మీరే చెప్తున్నారు రాష్ట్ర ప్రయోజనాల గురించే మేము ఉన్నామని. ఎస్, రాష్ట్ర ప్రయోజనం, ఆ రాష్ట్ర ప్రయోజనాల్లో భాగంగానే ఈ రాష్ట్రానికి ప్రయోజనం కలిగించే ఈ అంశాలు చేయమని చెప్తుంది మా సభ్యురాలు. ఆ ప్రయోజనాలు తీసుకోమనే చెప్తుందే మా సభ్యురాలు. అంతకంటే ఇంకో ఉద్దేశం లేదు. మీరు చెప్తున్నారు ఏమని, అప్రస్తుతంగా సభలో లేని వ్యక్తులను వచ్చి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు కూడా ఆయన తీసుకున్నారు. మరి అంతకుముందు ప్రభుత్వంలో 2004 నుంచి 2014 నుంచి 19లో ఉన్నప్పుడు ఏంటి మరి ప్రత్యేక హోదాను తీసుకుని ప్రత్యేక ప్యాకేజీకి వచ్చి మీరు వచ్చి అయిపోలేదు, అంత మొత్తం అయిపోలేదు. ఆ రోజు రాష్ట్ర ప్రయోజనాలు కనిపించలేదా? ప్రత్యేక ప్యాకేజీ రావాలనే విషయం వారికి తెలియదా? ఎందుకు చేశారు అది? ఎందుకు చేశారు? అప్పుడున్న సందర్భం బట్టి ఆ కార్యక్రమాన్ని లేకపోతే ఈ కర్మ ఎందుకు ఈ రాష్ట్రానికి ఈ కర్మ ఎందుకు వచ్చింది? ఎందుకు ఇది వచ్చింది ఆలోచించాలి. కాబట్టి దయచేసి సమయం పాటించి సభ్యులు మాట్లాడుతుందేంటి, తర్వాత మీరు దానికి మీరు రిప్లై చెప్తారు. చెప్పండి. మీ రిప్లైలో మీ ఇష్టం, ఏం చెప్తారో చెప్పండి. మేము వింటాం ఇక్కడ కూర్చొని. మోసలేదు చెప్పండి. మీరు ఇంటర్ప్రిటేషన్ చేయడం, గౌరవ మంత్రి ఆవిడ మాట్లాడడం అది సంబంధించిన దయచేసి కొంచెం కోపపట్టండి. మీరే కదా రిప్లై చెప్తారని అనౌన్స్ చేశారు. రిప్లై మీరే చెప్తారు, చెప్పండి. తప్పేముంది? వెయిట్ చేయండి 10 నిమిషాలు, అంతేగాని ఈ విషయాన్ని చెప్పుకుని వెళ్తుంటే ఇది ఎక్కడికి వెళ్తుంది? కాబట్టి దయచేసి మంత్రి గారు సమయం పాటించి సందర్భాన్ని బట్టి మాట్లాడడం అనేది సంబంధించిన నేను తెలియజేస్తాను. మాట తప్ప మడమ తిప్పం అంటారు. ఇదే మాట తప్ప మడమ తిప్పాం. ఏ అధ్యక్ష గతంలో ఉన్నారు, మాట తప్ప మడమ తిప్పాం అన్నారు. ఇప్పుడు అదే జరుగుతుంది. మాట చెప్తున్నారు, మడమ తిప్పుతున్నారు. ఏమన్నారు అధ్యక్ష? బెదిరించామన్నారు. ఇప్పుడు తీసుకోండి అధ్యక్ష. హౌస్ వాయిదా వేయండి 5 నిమిషాలు చెప్పండి. అధ్యక్ష ప్రతిదీ అని చెప్తా పోతారు. మీరు హౌస్ వాయిదా వేయండి, రానియండి, మీరు చదవండి అధ్యక్ష. దయచేసి వెళ్ళండి అధ్యక్ష. విశ్వవిద్యాలయాలు సార్ విశ్వవిద్యాలయాలు అధ్యక్ష ఛాన్సలర్ ఎవరు అధ్యక్ష? గవర్నర్ గారు అధ్యక్ష. గవర్నర్ గారు ఇస్ ద ఛాన్సలర్. గవర్నర్ గారి ఆధ్వర్యంలో విశ్వవిద్యాలయాలు నడుస్తాయి. అలాంటి దాంట్లో ఎవరో బెదిరించారు కనుక వైస్ ఛాన్సలర్ రాజీనామా చేశారు. వాళ్ళు చెప్పమనండి, ప్రెస్ మీట్ పెట్టి చెప్పమనండి ఎవరు బెదిరించారు. లోకేష్ ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? సంధ్యారాణి గారు ఫోన్ చేశారా? లేదంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? ఎవరు ఫోన్ చేసి బెదిరించారో చెప్పమనండి. ఐఎమ్ ఛాలెంజింగ్. No, he has to withdraw the statement, Adhyaksha. He has to withdraw the statement. గౌరవ సభ్యులు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి. అధ్యక్ష గతంలో ఏం చేస్తారు అధ్యక్ష? ఏపీపీఎస్సీ చైర్మన్ గారు ఆయన రూమ్ లోకి వెళ్లకుండా తాళాలు వేశారు అధ్యక్ష. మర్చిపోయారా? ఏపీపీఎస్సీ చైర్మన్ రూమ్ లోకి వెళ్ళినా తాళాలు వేసి పంపించారు అధ్యక్ష. వీళ్ళు మాట్లాడేది అధ్యక్ష, వీళ్ళు మాట్లాడేదా? చిత్తశుద్ధి కూడా వీళ్ళు మాట్లాడేదా? No, he has to withdraw the statement అధ్యక్ష. గౌరవ సభ్యుడు స్టేట్మెంట్ విత్డ్రా చేయాలి అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. ఏంటి అధ్యక్ష ఇది? గవర్నర్ గారిని కించపరిచే విధంగా మాట్లాడినట్టుంది అధ్యక్ష. ఈజ్ ద ఛాన్సలర్, ఆనరబుల్ గవర్నర్ ఇస్ ద ఛాన్సలర్ ఆఫ్ ద యూనివర్సిటీస్. ఇట్లా మారితే ఎట్లా? ప్రతి విషయం ఇట్లా మారితే ఎట్లా అధ్యక్ష? దాడి చేస్తా ఉన్నారు అధ్యక్ష. మేము మొట్టమొదటిగా శాసనమండలిలో అధ్యక్ష దాడి ఎట్లా అవుతుంది అధ్యక్ష? ఇది కూర్చోండి. అధ్యక్ష నిన్న శాసనసభ సాక్షిగా గవర్నర్ పైన దాడి చేశారు. ఇదే సభ్యులు కాగితాలు చెప్పి గవర్నర్ పైన ఇసిరేశారు. మీరు కూడా కూర్చున్నారు. అది దాడి అంటారు. నేను ఛాలెంజ్ చేస్తున్నా. నేను దాడి చేయట్లేదు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద మెంబర్. ఐఎమ్ ఆస్కింగ్ ద మెంబర్ టు ప్రూవ్ ద అలిగేషన్. నిరూపించండి. ఎవరు మాట్లాడారో చెప్పండి, ఎవరు భయపడిచ్చారు చెప్పండి అంటున్నా అధ్యక్ష. దాని దాడి అంటే ఎట్లా అధ్యక్ష?
అంటే మాట్లాడదా? కూర్చోండి, మెంబర్స్ కూర్చోండి, దయచేసి మెంబర్స్ కూర్చోండి, కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి. చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రశేఖర్ రెడ్డి గారు ప్లీజ్. has to withdraw the statement, అధ్యక్ష. It is not fair, అధ్యక్ష. ప్రభుత్వ విశ్వవిద్యాలయాలకి చెడ్డ పేరు తీసుకొచ్చే విధంగా మారుతున్నారు అధ్యక్ష. ఎన్ఆర్ఎఫ్ ర్యాంకింగ్స్ లో యూనివర్సిటీలు పడిపోయినాయి అధ్యక్ష. ఇది గవర్నర్ గారిని అవమానించినట్లుంది అధ్యక్ష. ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నో గవర్నర్ సబ్మిట్ షుడ్ విత్డ్రా స్టేట్మెంట్ ఆర్ ప్రూవ్ సార్. నిరూపించమనండి, విత్డ్రా చేయమనండి. రెండిట్లో ఏదో జరగాలి అధ్యక్ష. సార్ చెప్తాను, కూర్చోండి కూర్చోండి, నేను చెప్తాను కూర్చోండి. కూర్చో, నీ సీట్ ఉంది కదా శ్రీకాంత్, సీట్ ఉంది కదా నీకు, ఎందుకు అత్తమానం ముందుకు వస్తావు? నీకు సీట్ ఉంది కదా, దయచేసి కూర్చోండి, దయచేసి కూర్చోండి. లోకేష్ గారు, ఒకవేళ ఏదన్నా కనుక అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటే కనుక పరిశీలించి తీసివేద్దాం. కూర్చోండి. ఉంటే చంద్రశేఖర్ రెడ్డి ఒక చిన్న మాట సార్, నేను ఒక చిన్న మాట. అభ్యంతరకరమైన మాటలు ఉంటే అంటే భాషలో కానీ లేకపోతే ఇంకేదైనా ఉంటే చట్ట వ్యతిరేకమైన అంశాలు మాట్లాడే తప్పు. వారు చెప్పిన దాన్ని ఏంటి, అభ్యంతరకరమైన వ్యాఖ్యలు ఉంటేనే అని చెప్పాం కదా. అడిగిన ఆ వ్యాఖ్య ఏంటి చెప్పనండి, ఆ వ్యాఖ్య చెప్పనండి. నేను చూస్తాను, నేను వెరిఫై చేసి అభ్యంతరమా కాదని డిసైడ్ చేస్తాం. అధ్యక్ష, గౌరవ ఎల్ఓపి గారికి నేను కోరుతున్నాను, మీ మెంబర్ ఏం చెప్పారంటే ఎవరో బెదిరించారు వైస్ ఛాన్సలర్స్ ని, అందుకే రాజీనామా చేశారు అని స్టేట్మెంట్ చేశారు. ఐఎమ్ ఛాలెంజింగ్ హిమ్. ఈవెన్ నౌ ఐఎమ్ స్టాండింగ్ బై మై వర్డ్. నేను ఛాలెంజ్ చేస్తున్నాను, నిరూపించమనండి. ఎవరు బెదిరించారు, ఎక్కడ బెదిరించారు? లోకేష్ గారు ఫోన్ చేశారా? అనిత గారు ఫోన్ చేశారా? సవిత గారు ఫోన్ చేశారా? ఏంటంటే మా స్వామి గారు ఫోన్ చేశారా? నిరూపించాలి కదా అధ్యక్ష. నిరూపించకుండా సింపుల్ గా స్టేట్మెంట్ చేసి ఎవరు బెదిరించారు అందుకే రాజీనామా చేశారంటాం తప్పు, సత్య దూరం. అది నేను అంటున్నా, అది నేను గౌరవ చైర్మన్ గారికి చెప్పాను అధ్యక్ష. ఆధారాలను ప్రజెంట్ చేయాలి బిఫోర్ మేకింగ్ అన్ అలిగేషన్. ఇది పెద్దల సభ, ఆరోపణ చేసే ముందల ఆధారాలతో సహా వాళ్ళు ముందలు పెట్టాలి తప్ప ఎవరో ఫోన్ చేశారు కనుక ఫస్ట్ ఆయన అన్నారు ఎవరో బెదిరించారని, నేను ఛాలెంజ్ చేశాను ఇండియాలో ఎవరు, మళ్ళీ ఇండియా కాదంటారు. ఆయనకే క్లారిటీ లేదు బాస్, మీ సభ్యుడికి క్లారిటీ లేదు. చూద్దాం లోకేష్ గారు ఎట్లా అవుతుంది ఇట్లా. లోకేష్ గారు తర్వాత చూద్దాం. కూర్చోండి, క్లోజ్ చేయండి. కూర్చోండి అప్రెడ్డి గారు కూర్చోండి, డాక్టర్ గారు కూర్చోండి, రఘుబాబు కూర్చోండి. అధ్యక్ష, గౌరవ సభ్యుడు మాట్లాడింది ఏంటంటే 10 మంది ఎవరైతే ఉన్నారో బీసీలు ఎవరున్నారో బీసీలు అందరూ రాజీనామా చేస్తారు 18 వారు వచ్చి వారు ఎందుకు చేశారనే అంశాన్ని ఆయన లేవనెత్తారు. మీరు అందరూ 9 నామినేట్ చేశారు, ఓకే, అప్రిషియేట్, దర్ ఇస్ నో ఇష్యూ. బట్ ఒకేసారి ముక్కుమ్మడికి ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. మీరు వచ్చి ఎవరు చేశారు దౌర్జన్యంగా అంటారు. ఓ పని చేయమనండి అధ్యక్ష, నిజంగా ఉంటే ప్రభుత్వానికి, నిజంగా గౌరవ మంత్రి గారికి ఆయన శాఖే కాబట్టి ఎంక్వైరీ చేయండి, దాన్ని నిరూపిస్తాం. మిమ్మల్ని అడగండి, నిరూపిస్తాం. ఎంక్వైరీ ఏమని సార్, దయచేసి ఎంక్వైరీ ఏమని చెప్పండి సార్. ఎంక్వైరీ అధ్యక్ష, అంజన్ ఒక్క నిమిషం, ఎల్ఓపి గారు మాట్లాడారు, నేను పూర్తి చేయనండి. ఎల్ఓపి గారు మాట్లాడారు, ఛాన్స్ నాకు ఇచ్చారు సార్ స్పీకర్, చైర్మన్ గారు నాకు ఛాన్స్ ఇచ్చారు. అధ్యక్ష, మేము బెదిరించాం, ఎవరో ఫోన్ చేశారు, ఏదో మాట అన్నారు, అది రికార్డులో ఉంది. ముందర తొలగించండి, తర్వాత మొత్తం తీద్దాం. 2019 నుంచి జరిగిన అవకతవకలు ఏంటి మొత్తం చేద్దాం అధ్యక్ష. ఆల్రెడీ ఎంక్వైరీ చేశాను అధ్యక్ష దానిపైన, అది రిపోర్టెడ్ గా టేబుల్ ఇన్ ద హౌస్. దాని తర్వాత ఎవరు బెదిరించారు ఏంటో కూడా డిస్కస్ చేయడం, ఐ నో ప్రాబ్లం. బెదిరిస్తాం, పరదాలు కట్టుకుని తిరుగుతాం, అది మా ప్రభుత్వం కాదు అధ్యక్ష. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు వెళ్ళి గ్రామంలో బ్యారికేడ్లు రాయిగా కూర్చుంటున్నారు. బెదిరించే అలవాటు మాకు లేదు, జడ్జిల్ని భయపడించే అలవాటు మాకు లేదు.
జడ్జిల భార్యల పైన మేము పోస్టులు పెట్టి అలవాటు మా ప్రభుత్వానికి లేదు అధ్యక్ష. అది మీ ప్రభుత్వానికి దక్కింది గతంలో. మీరు చేశారు ఇవన్నీ. సిబిఐ ఎంక్వైరీ ఉంది, అన్ని బయటకు వస్తాయి, 100% వస్తుంది. అందుకే కదా ఒకడు ఆల్రెడీ జైల్లో ఉన్నాడు, మంత్రి గారు అందుకే కదా ఒకరు జైల్లో ఉన్నారు. మంత్రి గారు మేము వాట్ ఆర్ యూ సేయింగ్ సార్? అన్ని ఎంక్వైరీ చేస్తాం. మేము ఎద్ది వదిలిపెట్టాం అధ్యక్ష. నేను ఆ రోజు చెప్పాను కదా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టారో వదిలే ప్రసక్తే ఉండదు. వెయిట్ అండ్ వాచ్. మార్క్ మై వర్డ్స్. టైం డేట్ రాసుకోండి. మార్క్ మై వర్డ్స్. యూ వెయిట్ అండ్ వాచ్. పక్కతా అవుతుంది. ఈ మళ్ళీ చెప్తున్నాం, దయచేసి గౌరవ మంత్రి గారిని మళ్ళీ చెప్తున్నాం, మీరు ఏదైతే చట్ట ప్రకారం ఏం చేయదలుచుకున్నారో చేయండి. మాకేం అభ్యంతరం లే. ఎవరు ఇక్కడ బెదిరిపోయిన వాళ్ళు అదిరిపోయిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు అనుభవిస్తారు. కానీ ఇక్కడ ఛాలెంజ్ ఏంటి? ఎంక్వైరీ అయ్యండి, సపరేట్ ఎంక్వైరీ అయ్యండి. మీకే ఎంక్వైరీ అయ్యండి, సపరేట్ ఎంక్వైరీ అయ్యండి. అధ్యక్ష, గౌరవ మాజీ విద్యాశాఖ మంత్రి గారిని అడిగేది ఏంటంటే, ఆధారాలు ఉంటే ఇవ్వమనండి, ఎంక్వైరీ చేస్తా. ఓకే, లెట్ హిమ్ గివ్ ప్రూఫ్. ఐల్ పుట్ ఎంక్వైరీ. అరే మళ్ళీ ఆరోపణలు ఎన్ని చేస్తాడబ్బా బొత్స గారు? ఆరోపణలు ఎన్ని చేస్తాడండి? ఎవరో బెదిరించాడు? ఇవ్వండి, ఆధారాలు ఇవ్వమని ఎంక్వైరీ చేస్తా. ఐఎమ్ ఛాలెంజింగ్ యూ మెంబర్. ఐల్ పుట్ ఎంక్వైరీ నౌ. ఆర్ యూ రెడీ? ఐఎమ్ రెడీ నౌ. ఎంక్వైరీ రెడీ ఉన్న ఆధారాలు ఇవ్వమనండి. ఒకటైనా ప్రూఫ్ ఉండాలి కదా సార్. రాంగోపాల్ రెడ్డి గారు ఎంక్వైరీ చేసాక సిద్ధంగా ఉన్నా. ఎంక్వైరీ చేస్తా, 100% చేస్తా. ఎంక్వైరీ ఆర్డర్ చేస్తా. రాంగోపాల్ రెడ్డి గారు ల్యాప్టాప్ నా దగ్గర ఉంది, గ్రీన్ చేపిస్తా. రాంగోపాల్ రెడ్డి గారు ఒక్క ఆధారాలు కూడా మీరు ఎంక్వైరీ చేసినట్టు ఏంటి సార్ ఇది? అంటే మీరు ఎదంటే ఆరోపణలు చేస్తారు. ఎట్లవుతుంది అధ్యక్ష? ఆయన ఏమన్నారు? ఎవరో బెదిరించారు, భయపడిచ్చారు, వాళ్ళు రాజీనామా చేసి పారిపోయారు అన్నాడు. అవును, ఎవరు చెప్పారు మీకు అది? ఎవరు చెప్పారు అధ్యక్ష? గౌరవ సభ్యుడు ఎవరు చెప్పండి. మాజీ వీసీ గారు ఫోన్ చేశారా? వాట్సాప్ మెసేజ్ పెట్టారు? చెప్పండి. మీలాగా ఫోన్ టాపింగ్ మేము చేయం కదా. పెట్టమనండి, వివరాలు ఇవ్వనండి. ఐ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్. ఐ ప్రామిస్. ఎల్ఓపి గారికి నేను ప్రామిస్ ఇస్తున్నా. ఐ విల్ టేక్ యాక్షన్. ఆధారాలు ఇవ్వనండి సార్. ఏదో ఇవ్వనండి. ఒక ఆధారాలు ఇచ్చి ఫలానా వ్యక్తి అనిత గారు ఫోన్ చేశారు, లోకేష్ ఫోన్ చేశారు, స్వామి గారు ఫోన్ చేశారు, ఏదో ఉండాలి కదా. లేకుండా సింపుల్ గా ఇట్లా ఏదో సృష్టించి ఎవడో రాజీనామా చేయమన్నాడు. ఏంటి సార్ ఇది? మీరు కూడా పెద్దలు, ఎన్నోసార్లు మంత్రిగా చేశారు ఎల్ఓపి గారు. యూఆర్ వెరీ సీనియర్ లీడర్. లోకేష్ గారు దిస్ నాట్ ఫేర్. ప్లీజ్ క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. సరే, ముందుకెళ్ళండి. నేను వెళ్ళిపోతున్నాను సార్. యాక్చువల్గా సార్ సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని. సబ్జెక్ట్ లో ముందుకెళ్ళమని సార్. ఒక్క నిమిషం సార్. నేను మీరు వేరే విధంగా అపార్థం చేసుకోవద్దు. నేను ఒకటే చెప్తున్నా సార్. 19 మంది వైస్ ఛాన్సలర్లలో ఒకేసారి 17 మంది వైస్ ఛాన్సలర్ చెప్పనే సార్. 17 చంద్రశేఖర్ రెడ్డి గారు ఇంకా క్లోజ్ చేయండి. ముందుకెళ్ళండి. ఒక్క మాట ఆయన ఆన్సర్ సార్. ఏదో దానికి వెళ్ళండి. హలో, 19 మంది వైస్ ఛాన్సలర్లు మీరు ముందుకెళ్ళకపోతే సభను క్లోజ్ చేస్తా.